డిసెంబర్ 31వ తేదీ వరకు ప్రభువు కాపాడుతూ వచ్చాడు. అనేక రకాల పరిస్థితులు గుండా, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సమాధానము లేని పరిస్థితులు, అపాయకరమైన పరిస్థితులు, కన్నీటితో కూడిన పరిస్థితులు, దుఃఖ పరిస్థితులు, అవన్నీ కూడా మనం అనుభవించాం. సంతోషం మాత్రమే కాదు, 2025వ సంవత్సరం అంతా సంతోషంగా గడిచింది అని చెబితే మనం మోసం చేసుకున్నట్టే. ఏ సంవత్సరం కూడా సంతోషంగా ముగించబడదు. ప్రతి సంవత్సరం కూడా పోరాటమే, ప్రతి సంవత్సరం కూడా కష్టాలే, వేదనలు, కన్నీరు, సమాధానం లేని పరిస్థితులు, కుటుంబములో, సమాజములో, సంఘములో ఆర్థిక పరిస్థితులు కృంగదీసిన సందర్భాలు లేకపోలేదు. మెట్టుకు వాటన్నిటిలో కూడా ప్రభువు తన విశేషమైన కృపను మనకు అనుగ్రహించాడు. ఈ సందర్భంగా మనం కొద్ది నిమిషాలు దేవుని మాటల వైపు మన గమనాన్ని ఉంచుదాం. అనేక సార్లు రొటీన్గా కొన్ని డిసెంబర్ 31వ తారీఖు ప్రసంగం అనగానే కొన్ని వచనాలు మనకు సెలెక్టెడ్ వర్సెస్ ఉంటాయి కదా. ఏది? లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, ఫలించని సౌండ్ దగ్గర ఫలించని ప్రతి తీగ తీసివారవేయడం, నరికి పారవేయటం. అది చెప్పండి, ఉన్నట్టు చెప్పండి. కొన్ని తర్జుమాలు నరికి వేయడం, గొడ్డలి తీసివేయటానికి ఉంటుందా, నరికేయటానికి ఉంటుందా? అది. అలాగే ద్వితీయోపదేశ కాండంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంది అని. అలాగే హబక్కుకు గ్రంథములో ఇక్కడ ఉన్న వచనం, సంవత్సరములు జరుగుచుండగా, అందరూ చదవండి, బైబిల్ కనపడకపోయినా ఇది కనపడదు కదా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. బైబిల్లో మొదటి నుంచి చదువుకుందాం. ప్రవక్త యగు హబక్కుకు 3వ అధ్యాయం, హబక్కుకు గ్రంథం, పేజ్ నంబర్ 771, 771. ఎందుకంటే మనం 31వ తారీఖు రాత్రే ఈ పేజీ తీసేది, మళ్ళీ ఈ పేజీ ఎప్పుడు అది మనకు సంబంధం లేని పేజీ. అంతకైతే రాసి పెడతాం అది డిసెంబర్ 31 అని. అలా కాదు, ఎప్పుడూ దేవుని వాక్యం మనం చదువుకోవాలి. నేను ఈసారి 31వ తారీఖు రాత్రి ఏం మాట్లాడాలి అని నేను ఆలోచిస్తూ ఉండగా, హబక్కుకు చేసిన ప్రార్థన మనకు తెలుసు, కార్యాలు నూతనపరచమని చేశాడు. కానీ హబక్కుకు ఈ ప్రార్థన చేసినప్పుడు హబక్కుకు ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ కాలములో తన చుట్టూ ఉన్న పరిస్థితులు, తను ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడో ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం వెళ్తే మనకు చక్కని ఆలోచన లేదా చక్కని తలంపులు దేవుడు ఇవ్వగలడు. ఈ ప్రార్థన ప్రవక్త యగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యముతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. 2వ చరణం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చాలు, చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖనాన్ని మా అందరి కొరకు దీవించండి. వచ్చిన వారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం.
రాని వారిని సకాలంలో నడిపించండి. మీరే మాతో మాట్లాడండి. నిలబడిన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి. ఇదిగో ప్రభువా, మీ ఉద్దేశాలు, మీ పరలోక సంబంధమైన జ్ఞానముతో కూడిన ఆలోచనలు మా ముందు ఉంచండి. ఉన్నపాటున మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ సంపూర్ణంగా నీ వాక్కు మాకు బయలుపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ హబక్కూకు గ్రంథములో మరి ఒక మాట కూడా, ముఖ్యమైన మాట ఒకటి ఉంది. 2వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుందామా? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడదు. అయితే ఆ మాట కావాలి మనకు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలు. ఈ 2 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కొంత సిచ్యుయేషన్ మనకు అర్థమవుతుంది. 4వ వచనంలో పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. యథార్థపరులు లేని సమయం అనే మాట మనం చూస్తున్నాం. వాస్తవానికి ఈ ప్రార్థన హబక్కూకు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతకుముందు కూడా ఒకసారి ప్రార్థన చేశాడు, నిరుత్సాహంతో, నిట్టూర్పుతో. 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు. చాలు. యెహోవా, నేను మొరపెడుతున్నాను, ఎంతకాలము నీవు మౌనంగా ఉంటావు? ఎందుకు నా ప్రార్థన నీవు ఆలకించట్లేదు? హబక్కూకు ఈ ప్రార్థన నిరుత్సాహంతో చేస్తున్నాడు. తను అనేక విషయాల్లో, అనేక పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. కానీ తన ప్రార్థనకు జవాబు రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడు అది కూడా మనం చూడాలి. దాన్ని బట్టి మనం ఆ హబక్కూకు యొక్క హృదయాంతరాళములో ఉన్న వేదన ఏంటో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏదైనా అత్యవసరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎవరినైనా సహాయం కోరామనుకోండి, మనం చాలా ఇబ్బందికరమైన, చాలా అవసరతలో, చాలా అత్యవసరతలో ఉండి ఎవరికైనా ఫోన్ చేస్తే మనం చెప్పిన దాన్ని వాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారనుకోండి, పెద్ద సీరియస్గా తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏమంటామంటే, అసలు నేను నీకు ఫోన్ చేసినప్పుడు నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చేశానో నీకు తెలుసా అంటాం కదండి. అనేకసార్లు అని ఉంటాం. అసలు నేనున్న సిచ్యుయేషన్ ఏంటో నీకు తెలుసా? ఫోన్ చేసినప్పుడు నువ్వు తమాషాలు చేస్తావా, కామెడీ చేస్తున్నావు, అసలు ఎలాంటి బాధలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నేను నీకు ఫోన్ చేశానో తెలుసా అంటే, వాస్తవానికి అవతలోడికి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశామో తెలియదు. కానీ హబక్కూకు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడో దేవునికి తెలుసా, తెలియదా? తెలుసు. సంవత్సరం అంతా అనేక సందర్భాల్లో, కష్ట సమయములో, ఆందోళన కలిగిన పరిస్థితుల్లో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో సంవత్సరంలో ఎన్నోసార్లు మనం ప్రార్థించాం. కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థించామో ఎవరికి తెలుసు? హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు సమస్తము తెలుసు. మనలో ఆలోచన పుట్టక ముందే ఆలోచన ఎరిగినవాడు ఆయన. కాబట్టి ప్రవక్త హబక్కూకు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడో వివరిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోవా, నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు. చదవండి. బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు. ఆగండి.
దేంట్లో ఉన్నాడు? ఈ ప్రార్థన హబక్కూకు చేసేటప్పుడు హబక్కూకు ఉన్న సిచ్యుయేషన్ ఏంటి అంటే, ఒక 4 మాటలు చెప్పుకోవచ్చు. హబక్కూకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, అది హబక్కూకు జీవితములో దుఃఖ సమయం, టైమ్ ఆఫ్ సారో. చాలా దుఃఖములో, విషాదములో ఉన్నాడు. ద టైమ్ ఆఫ్ సారో, దుఃఖ సమయంలో ఉండి చేస్తున్నాడు. ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. చెప్పండి, ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, ద టైమ్ ఆఫ్ సారో, ద టైమ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్, ద టైమ్ ఆఫ్ వైలెన్ కదా, బలత్కారము, వైలెన్ కదా, ద టైమ్ ఆఫ్ వైలెన్. మూడవది ద టైమ్ ఆఫ్ షేమ్, అవమానములో ఉన్నాడు. ఈ 4 పరిస్థితుల్లో ఉన్నాడు ఈ ప్రార్థన చేసేటప్పుడు. ఒకటి, అది దుఃఖ సమయం, హబక్కూకు జీవితం. నిరుత్సాహ సమయం, డిస్కరేజ్మెంట్. మూడవది బలత్కారము, హింస తన చుట్టూ జరుగుతున్నాయి, తన మీద దాడి జరుగుతుంది, బలత్కారం జరుగుతుంది, హింస జరుగుతుంది. ఆ తర్వాత అవమానం కూడా జరుగుతుంది. ఈ 4 పరిస్థితుల్లో ఉండి హబక్కూకు ఈ ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు 3వ వచనం, నేను నీకు మొరపెట్టిన నీవు రక్షింపగై ఉన్నావు నన్ను. అసలు నా బాధ నీకు అర్థం కాలేదయ్యా. నేను ఇంత కష్టములో, దుఃఖ సమయములో, నిరుత్సాహములో, బలత్కారము పొందుచు అవమానించబడుతున్నాను చుట్టూ ఉన్న ప్రజలతో. అలాంటి సమయంలో నేను ప్రార్థన చేస్తే నన్ను నీవు రక్షించలేదయ్యా. ఈ ప్రశ్న ఎన్నోసార్లు ఈ సంవత్సరంలో అనుకొని ఉంటాం కదా. ఎన్నోసార్లు నీ సన్నిధిలో ప్రార్థించినా నన్ను ఈ పరిస్థితుల్లోంచి విడిపించలేదే, నాకు ఇది ఇవ్వలేదు కదా నువ్వు అనే నిరుత్సాహంతో కూడిన ప్రశ్నలు మన హృదయంలో లేవా? ఈ రాత్రి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అలాగే ఇంకా చూడండి 3వ వచనం అంటాడు, నన్నెందుకు దోషముతో చూడనిచ్చుచున్నావు. అంటే ఏం జరుగుతుంది? తన కళ్ళెదురుగా దోషము చేస్తున్న ప్రజలు ఉన్నారు, బలత్కారము చేస్తున్నారు, హింస చేస్తున్నారు, దోషం చేస్తున్నారు. చూడొచ్చున్నారు, బాధ నీవేళ ఊరకనే చూస్తున్నావు. అయ్యా, నా చుట్టూ దోషభరితమైన ప్రజలు నా మీద బలత్కారం చేస్తున్నారు, ఎందుకు నీవు అలాగే చూస్తూ ఉన్నావు? ఎక్కడ చూసినను నాశనమును, వినండి ఈ మాటలు, ఎక్కడ చూసినా ఏం కనపడుతున్నాయంట? నాశనం కనబడుతుంది. రెండవది బలత్కారము కనబడుతుంది, ద వైలెన్స్. నాశనము, రెండవది బలత్కారము, మూడవది జగడము, కలహము రేగుచున్నవి. ఎట్ ప్రజెంట్ మన భారతదేశ పరిస్థితి ఇది కాదా? అప్పుడెప్పుడు అనుకుంటున్నామా? దేవుని పిల్లల మీద బలత్కారం జరగట్లేదా? దేవుని మందిరాల మీద బలత్కారం చేయబడట్లేదా? మందిరాలు మూసివేయబడట్లేదా? ఈ 2025వ సంవత్సరం జరిగినవే నేను మాట్లాడుతుంది. దైవ సేవకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపలేదా? ప్రవీణ్ పగడాల కోల్పోయింది ఈ సంవత్సరం కాదా? బలత్కారుల చేతిలో ఎంతమంది దైవ సేవకులు, సువార్త ప్రకటించేవారు, దేవుని మందిరములో దేవుని మౌనంగా ఆరాధించేవారు, బలత్కారం, అవమానము కదా. మందిరం మీదకి, దేవుని మందిరం మీదకి వచ్చినంత ఈజీగా మిగతా దేవుని మందిరాల మీదకి వెళ్ళరు. క్రైస్తవ దేవుని మందిరం మీదకి కదా, యేసు క్రీస్తును ఆరాధించే మందిరాల మీదకి వచ్చినంత దాడి ఇంక దేని మీద ఉంటుందా? ఎట్ ప్రజెంట్ మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితి ఇది. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. మన కళ్ళెదురుగా ఇప్పుడు, అప్పుడెప్పుడో హబక్కు కాదు, ఇప్పుడు చదువుతుంటే మన కళ్ళెదురుగా ఇవే కనబడుతున్నాయి కదా. ఎక్కడైనా రోడ్డు మీద డీజేలు పెట్టి కదండి కేకలేస్తూ గోల చేస్తుంటే
అవి డిస్టర్బెన్స్గా ఉండవు. దేవుని మందిరములో ఒక్క గంటంబావు మైకు పెడితే డిస్టర్బెన్స్గా ఉంటుంది చాలామందికి. ఇది బలత్కారం కాదా? మరి వాళ్ళ సంగతి ఏంటి చూడండి, చదవండి. జగడములు కలవు. 4వ వచనం రండి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయనా ఆయన అయ్యింది. ధర్మశాస్త్రం అంటే లా కదండి. ధర్మశాస్త్రం అంటే లా సరిగా పనిచేస్తుందా? పనిచేస్తున్న దినాల్లోనే ఉన్నామా మనం? చూడండి, ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము జరగట్లేదు. మనకు ఉండడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ దేవుని నమ్మిన పిల్లలకు న్యాయము జరగని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది మనం ఫేస్ చేస్తున్నాం. మనమే కాదు, ప్రపంచమంతా దేవుని పిల్లలు ఎదుర్కొంటున్న అతి సమస్య అంటే ధర్మశాస్త్రం ఏమైందంట? లా, చట్టము, రాజ్యాంగం నిరర్ధకం అయిపోతుంది. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు బయలుదేరుతున్నారు ఈ దినాన. రాజ్యాంగం కల్పించిన హక్కులు కాలదనడానికి ప్రతి ఒక్క మానవునికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పిస్తే ఆ హక్కులు అనుభవించడానికి లేకుండా బలత్కారులు వారి మీదకి దొమ్మిగా వస్తున్నారు. చూడండి, హబక్కుకున్న పరిస్థితి. న్యాయము నిరర్ధకమైపోయింది. న్యాయం కనబట్టలేదంట. అప్పుడప్పుడు మనం న్యాయం ఏడుందిరా అంటాం కదండి. న్యాయం ఎక్కడుంది చెప్పు అంటాం. న్యాయం కంటికి కనబడని పరిస్థితులు ఉన్నాం మనం. న్యాయస్థానాలు కూడా సహకరించని పరిస్థితుల్లో ఉన్నాం. తర్వాత చూడండి, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు. భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుంటున్నారు. దేవుని నమ్మిన పిల్లలు నీతిమంతుల్ని హింసలో పాలు చేస్తున్నారు. చదువు. న్యాయము చెడిపోవుచున్నది, అన్యజనులలో జరుగున్నది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయం నొందుడి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు హబక్కుకు. ఇవన్నీ నీ చుట్టూ ఉన్నాయన్న సంగతి నాకు కూడా తెలుసయ్యా. నువ్వు చెప్పున్నవన్నీ నేను కూడా చూస్తున్నాను, కానీ నేను ఒక కార్యము చేయబోతున్నాను. ఎప్పుడో మరి నేను ఒక కార్యం చేయబోతున్నాను కదండి. ఏం కార్యం అంట? జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపిన ఎడల మీరు అతని నమ్మకయుందురు. తమకు కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను. ఆగండి, వీళ్ళందరినీ రేపింది ఎవరంట? మన మీదకి. వీళ్ళందరినీ మన మీదకి రేపింది ఎవరు? ఆయనే చెప్తున్నాడు, నేనే రేపానయ్యా. ప్రభువా, నీతిమంతుల మీద, నిన్ను నమ్మిన వారు మందిరాల మీద, క్రైస్తవ్యం మీద బలత్కారం జరుగుతుంది. వాళ్ళని రేపుతున్నది నేనే. ఇంకేం మాట్లాడతాడు చెప్పండి హబక్కుకు? ఇలాంటి జవాబిస్తే దేవుడు ఏం మాట్లాడతాడు హబక్కుకు? వాళ్ళని నేనే రేపుతున్నాను అంటాడు. తర్వాత చూడండి 9, వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఇదే. ప్రభుత్వాన్ని, విధులను ఎట్లా చేస్తున్నారంట? వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా. ప్రభుత్వానికి కొన్ని విధులున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు మనము రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాన్ని మారుస్తున్నారు తమకు అనుకూలంగా. ఎట్నౌ మన దేశ పరిస్థితి ఇది కాదా?
ఇదే కదా. చదవండి. ప్రభుత్వములను వారికి ఇష్టం వచ్చినట్లు వారు ఏర్పరచుకుంటారు. వారి గుర్రములు చిరుత పులుల కంటే వేగముగా పరిగెత్తును. రాత్రి యందు తిరుగురాడు తోడేళ్ల కంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు కదా. ఎన్నిసార్లు ఎన్నో ఛానల్స్లో వార్తల్లో చూసాం. దేవుని మందిరములో దేవుని ఆరాధిస్తూ ఉంటే దేవుని పిల్లలు అన్యులు వచ్చి చొరబడి ఈ మాట అంటావా లేదా కదా. ఒక మాట చెప్పి ఇది అనాలి మీరు అని లోపలికి వచ్చిన వీడియోలు మనం చూడలేదా? ఇప్పుడున్న పరిస్థితే. దేవుని వాక్యం ఎప్పుడూ తాజాదేనండి. ఈ హబక్కుకు గ్రంథం చదువుతుంటే ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కనబడతాయి దీంట్లో. చదువు. తటాలున వచ్చి పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగెత్తి వత్తురు. 11వ వచనానికి రా. తమ బలమునే తమకు దేవతగా భావింతురు. వాళ్ళ దేవత ఎవరంట? వాళ్ళ బలం, మదం కదా. మేమేం చేసినా చెల్లుద్ది అన్నట్టుగా అదే వాళ్ళు ఆరాధనగా భావిస్తారు, దేవతగా. గాలికి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధు. ఇది కంక్లూజన్. వాళ్ళకి జరగబోయే ముగింపు ఎలాగుంటుందంట? గాలికి కొట్టుకొని పోవునట్లు. ఒక పేపరు ఇక్కడ పెట్టామనుకోండి, పేపరు ఇక్కడ పెట్టాము, ఫ్యాన్ వేస్తే ఉంటుందా? అది ఒకరోజు రాబోతుంది, గాలికి కొట్టుకొని పోవునట్లు వీళ్ళందరూ కొట్టుకొని పోబోతున్నారు అంటూ అపరాధులగుదురు అంటూ 12వ వచనానికి రండి. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా. ఇప్పుడు అర్థమైంది హబక్కుకి. ప్రార్థన సరిగా వచ్చింది కదా, ప్రార్థన లైన్లోకి వచ్చింది ఇప్పుడు. ఇంతకుముందు క్వశ్చనింగ్ కదా. ఇప్పుడు అన్నాడు, నువ్వు చెప్పినవన్నీ వాళ్ళని రేపింది నేనేనయ్యా అన్నాడు. ఏ ప్రభుత్వాలైనా, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, ప్రపంచంలో భూమి మీద ఉన్న ఏ దేశ ప్రభుత్వమైనా దేవుని ఏర్పాటు లేకుండా వచ్చుద్దా? వస్తుంది. ఎగిరిపోతారు అనే మాట మనం చూస్తున్నాం. దేవుడే వాళ్ళని రేపాడు. దేవుడు రేపినందువలన రెచ్చిపోతున్నారు. రెచ్చిపోయిన వారు ఏమవుతారు? ఎగిరిపోతారు. ఎగిరిపోయే కాలం ఉంది. డోంట్ బి డిస్కరేజ్. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు దేవుని పిల్లలు. ఆ తర్వాత 12వ వచనం. ఇప్పుడు ప్రార్థన. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు కావా. నీవు సరే, అక్కడ 17వ వచనానికి రండి. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి హతము చేయొచ్చు. వాడు జనులను హతము చేస్తున్నవాడు. ఎవరు వీడు? అపవాది విశ్వాసి మీద దాడి చేస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మరి ఇలాంటి వైలెన్స్, బలాత్కారం మన చుట్టూ ఉంటే ఏం కాసేపు ఆయనకి ఏం చెబుతాం? అందరూ హ్యాపీ అక్కడి నుంచి వస్తుందండి. మళ్ళీ మనం మోసం చేసుకోవటం కాదా? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటున్నామే కానీ కదా, టపాసులు కాల్చుకొని ఎర్రి కేకలేసి గోలగోల చేసి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాం. మన చుట్టూ వైలెన్స్, బలాత్కారం, న్యాయము లేని పరిస్థితులు, చట్టాలు మారిపోతున్న పరిస్థితులు, వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చట్టాలు మార్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఎలాగైతే
ఇప్పుడు క్రొత్త సంవత్సరం, పాత సంవత్సరం, ఇంకాసేపట్లో పాత సంవత్సరం వెళ్ళిపోద్ది, క్రొత్త సంవత్సరం ఉంది. ఏం మారుద్ది పరిస్థితులు చెప్పండి? కొత్త సంవత్సరం, పాత సంవత్సరం పోయి 2025 పోయి 26 వస్తే ఏం మార్పు వచ్చుద్ది అది చెప్పండి నాకు. ఎనీ చేంజ్? ఏమైనా మార్పు ఉంటుందా? వాతావరణం ఏమైనా మారుద్దా? వచ్చేటప్పుడు చలి పుట్టింది, పోయేటప్పుడు ఎండ కాసుద్దా? వాతావరణం మారదు, మన పరిస్థితులు మారవు కదండి. మన ఆరోగ్య స్థితిగతులు ఏమైనా మారుతాయా చెప్పండి? కొత్త సంవత్సరం రాగానే ఏం మారవు. సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, భూమి ఆకాశం ఏమీ మారవు. మారేది ఒక్క క్యాలెండర్ ఒకటే. క్యాలెండర్ తప్ప ఇంకా ఏమీ మారవు. ఆ క్యాలెండర్ తీసేసి ఇంకో క్యాలెండర్ పెట్టుకుంటాం, అంతకు తప్ప మార్పు ఉండదు. మరి క్రొత్తదనాన్ని అనుభవించొద్దా మనం దేవుని పిల్లలం? క్రొత్తదనాన్ని ఆనందించొద్దా? ఎలాగూ వీలవుతుంది? బలత్కారముతో నిండిన పరిస్థితుల్లో మనముండగా 2వ వచనానికి రండి. 2వ అధ్యాయం. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను కావలి స్థలం మీద గోపురము మీదను కనిపెట్టుకొని ఉందును అనుకొనగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. సమాప్తముటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయకవచ్చును. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే అది ఆశ. హబక్కుకు తెప్పరిల్లినట్టుగా ఉంది ఈ మాట కదా. ఇవన్నీ జరుగుతున్నా కూడా అయితే అంటే సమ్ చేంజ్, ఏదో మార్పు వస్తూ ఉంది. ఇవన్నీ జరుగుతున్నా అయితే అంటూ ఏమన్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. బలత్కారమున్నా, ఇబ్బందులున్నా, వైలెన్స్ ఉన్నా, దుఃఖ దినాలున్నా దేనివల్ల బ్రతుకుతాం మనం? విశ్వాస మూలముగా. విశ్వాస మూలముగా మనం బ్రతుకుతాము. ఈ మాటను వాగ్దానంగా హబక్కుకు అందించాడు కదండి. 12వ వచనం చూస్తే కొత్త ఆర్గ్యుమెంటు చేస్తాడు అక్కడ. 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అన్నాం కదా. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఇప్పుడు అర్థమైంది హబక్కుకి. ఇంతకీ మనకు అర్థమైందా? దేని వలన బ్రతుకుతాడంట నీతిమంతుడు? ఇన్ని జరిగినా కూడా మనము విశ్వాసము కలిగిన వారమై ఉంటే మనము సర్వైవ్ అవుతాం, ముందుకు కొనసాగుతాం, బ్రతుకుతాం. విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. సాతానుడు ఇందాక వాడు దాడి చేస్తున్నాడు అన్నాం కదా కదండి. వాడు జనులను హతము, 17వ వచనం ముగింపు, జనులను హతము చేస్తున్నాడు. సాతానుడు దేని మీద దాడి చేస్తాడు చెప్పండి? సాతానుడు దేని మీద దాడి చేస్తాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాట దగ్గర 2 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 45వ అధ్యాయం. ఆదికాండం 45వ అధ్యాయం. నలభై 27.
45:27. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. విశ్వాస మూలముగా బ్రతకడం అంటే ఏంటి? ప్రాణము తెప్పరిల్లడం. ప్రాణము తెప్పరిల్లింది యాకోబుకి. ఉన్నాడో లేదో, యోసేపు అనేవాడు ఉన్నాడో లేదో అనే అనుమానం మీద బ్రతుకుతున్నాడు. విశ్వాసం సన్నగిల్లిపోయింది. తన ఎదురుగా రక్తముతో నిండిన అంగీ కనపడుతుంది యాకోబుకి. తన కుమారునికి ప్రేమతో కుట్టించిన అంగీ తన ఎదురుగా ఉంది. తీసుకొచ్చి చూపించారు, ఇదిగో నీ కొడుకు చచ్చిపోయాడని. ఆ రక్తపు మరకలతో ఉన్న అంగీ తన దగ్గర ఉన్నా తన ప్రాణము తెప్పరిల్లింది అంటున్నాడు. విశ్వాసం సన్నగిల్లిపోలేదు. కారణం ఏంటంటే ఆ అంగీ చూస్తున్నప్పుడు విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఇంకా నా కొడుకుని చూస్తానో లేదో అనుకున్నాడు. ఒక్కసారిగా ఇంటెదురుగా ఫరో రథాలు ఎప్పుడైతే ఉన్నాయో ఏమైందంటే యాకోబు ప్రాణం, నా ప్రాణము తెప్పరిల్లింది. అదిగో నా కుమారుడు రథాలు పంపించాడు నా కొరకు, నన్ను తీసుకొని వెళ్ళడానికి. నా ప్రాణము తెప్పరిల్లింది. ఒకరోజు మేఘముల మీద మనల్ని తీసుకొని పోబోతున్నాడు ఆయన. ఈ మాట అనుకుంటే, తలంచుకుంటే మన ప్రాణాలు తెప్పరిల్లవా? ఎన్ని పరిస్థితులు మన చుట్టూ ఉన్నా మన ప్రాణాలను తెప్పరిల్ల చేసేవాడు ఆయన. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఎలాగ జీవిస్తాడు అంటే ఆ విశ్వాసం మనల్ని తెప్పరిల్ల చేస్తుంది. ఇంకొక సందర్భం చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతులు 15:19. దేవుడు ప్రాణము తెప్పరిల్లి బ్రతికాడు. ఎవరితను? సంసోను. గాడిద తవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఇక తను కూడా అలసిపోయాడు. ఇక చావ సిద్ధంగా ఉన్నాడు, చనిపోబోతున్నాడు. కాసేపట్లో ప్రాణం పోద్దన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని నీళ్లు బయలుదేరెను, ఒక గోతిని చీల్చెను, దానిలో నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవుని వాక్యమే, నీ వాక్యమే కదా నన్ను బ్రతికించుచున్నది అన్నాడు కదా దావీదు 119వ కీర్తనలో. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఆ గోతిలో నీళ్లు త్రాగి అతని ప్రాణము తెప్పరిల్లింది. మన విశ్వాసం నిరసిల్లిపోకుండా తెప్పరిల్లాలి అంటే దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యం మీద ఆధారపడినప్పుడు కదండి మనకేం జరుగుతుంది అంటే ఉజ్జీవం, ఇంగ్లీష్లో ఏమంటారు, రివైవ్ కదండి. పునరుద్ధరించబడుట, తెప్పరిల్లుట, ఇవన్నీ వాటన్నిటికీ సరే. రివైవ్, ఉజ్జీవం, తెప్పరిల్లడం. అవును, ఈ సంవత్సరం, క్రొత్త సంవత్సరం మన విశ్వాస జీవితాలు తెప్పరిల్లబడాలి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి పరిస్థితులు. ఏవేవో మనసులో పెట్టుకొని ఆశించి మోసపోవద్దండి. ఆత్మీయంగా తెప్పరిల్లాలి. అందుకే అంటున్నాడు నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతారు. ఎలా బ్రతుకుతారో 2-3 సంగతులు నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మన విశ్వాసం ఎలాగుంది పరీక్షించుకుంటూ మన ముందున్న సమయంలో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశిద్దాం. అందరూ మౌనంగా దేవుని సన్నిధిలో తల వంచి ఎవరికి వారే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఆయన చెప్తున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. డోంట్ బి డిస్కరేజ్డ్, నిరుత్సాహం